సుభాషితాలు. ఏ విషాదమైనా తాత్కాలికమే. అది తాత్కాలికం కావడం మనిషికి గొప్ప అదృష్టం. ఏమి జీవితమో అనే స్పృహ అభివృద్ధిని ఆటంకపరుస్తుంది. ఆహా, ఏమి జీవితం అనుకుని ఆశావాదంతో గడపడమే అభివృద్ధికి మూలాధారం. ఐశ్వర్యానికి ఆభరణం మంచితనం, విద్యకు అలంకారం నీతి, ధనానికి అలంకారం దానం, అన్ని గుణాలకి అలంకారం మంచి శీలం. ఒక అవకాశం చేజారిపోతే కళ్ళనీళ్లు పెట్టుకోకు, మరొక అవకాశం చేజారిపోకుండా జాగ్రత్త పడు. ఒక ఎదురుదెబ్బ తగిలినంత మాత్రాన సాధించదలుచుకున్న ప్రయోజనం నుంచి వెనుకంజ వేయవద్దు. ఒక మనిషి అభివృద్ధికి దిగజారడానికి స్వయంకృతమే కారణమవుతుంది. ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించి చూడాలంటే అతనికి అధికారం ఇచ్చి చూడాలి. ఒక సజ్జనుని ఆగ్రహం ప్రమాదకరం. ఒక సమాజం దాని నైతిక విలువలను కోల్పోతే అది సర్వస్వం కోల్పోయినట్లే. ఒకరిపై చాడీలు చెప్పేవారితో నువ్వు ఏకీభవిస్తే తరువాత నీ పని కూడా అంతే. ఓ మర్రి చెట్టు మహావృక్షమైనట్టే చిత్తశుద్ధితో చేసే చిన్న సత్కార్యం మహా ఫలితాన్నిస్తుంది. ఓర్పుగా ఆలోచించగలిగితే చెయ్యగలిగిందేదో చెయ్యగలరు. ఔదార్యం ఉన్న హృదయం అమూల్య హృదయంగా పరిణితి చెందుతుంది. కఠినంగా ఉన్నదాన్ని సరళంగానూ, సరళంగా ఉన్నదాన్ని అలవాటుగానూ, అలవాటుగా ఉన్నదాన్ని ఆహ్లాదంగానూ తయారు చేసుకో. కర్తవ్యం కళ్ళెదుట ఉన్నప్పుడు ఆలస్యం చేయడం అనర్థం. కల్లోలంగా ఉన్న కొలనులో నిశ్చలమైన ప్రతిబింబం కనపడదు. అలాగే నిలకడలేని మనస్సులో శాంతి నిలబడదు. కసురుతూ మాట్లాడకు, విసుగుతో పనిచేయకు. కష్టసుఖాలనే అడ్డుగోడల్ని చీల్చుకొని పోగలిగేది కేవలం మంచి ప్రవర్తన మాత్రమే. కష్టానికి సుఖానికి మూలం భావన, భావనకి మూలం మనస్సు. కనుక మనస్సును నియంత్రించుకోవాలి. కష్టాలనేవి మానవులు ఎలాంటివారో తెలియజెప్పే అంశాలు. కష్టాలు మనిషిని గడ్డు కాలాన్ని సైతం ఎదుర్కోవడానికి సంసిద్ధం చేస్తాయి. కష్టాల్లో ఉన్నప్పుడే మనిషి నిజస్వభావం వెల్లడవుతుంది. కసరత్తు శరీరానికి పటుత్వం కలిగిస్తుంది. చదవడం మనస్సును పదును పెడుతుంది. కాలాన్ని గుర్తించి వాడుకునే వారికి కష్టాలు ఉండవు. కాలాన్ని వృధా చేసేవాడు జీవిత విలువల్ని అర్థం చేసుకోలేడు. కాలాన్ని నువ్వు మార్చలేకపోయినా మార్పుకు సమయం అని గుర్తించు. కాలు జారితే వెనక్కు తీసుకోగలం, కానీ నోరు జారితే వెనక్కు తీసుకోలేం. కీర్తి ప్రతిష్టలు కోరని వారికే కీర్తి వస్తుంది. కీర్తి సంపాదించిన కళాకారులను ఆ కీర్తి ఉబ్బి తబ్బిబ్బు చేస్తుంది. అందుకే వారి తొలినాటి రచనలు పనులు ఉన్నతంగా ఉంటాయి. కుమ్మరి పురుగు బురదలో తిరిగినప్పటికీ దానికి బురద అంటదు. అదేవిధంగా సంసార లంపటాల్లో ఉన్నప్పటికీ ఆ వాసనలు మనసు కంటకుండా ఉండేవాడే వివేకి. కృతజ్ఞులు అన్నది ఒక రకమైన బలహీనత. తెలివిగలవారు కృతజ్ఞులు కాదు, కాలేరు. కృతజ్ఞత చిన్న సద్గుణమైతే కృతజ్ఞత పనికిమాలిన దుర్గుణం. కేంద్రం ఒకే చోట ఉండి పరిధి ఎక్కడా కూడా లేని ఒక అనంత వృత్తం మానవుడు. కేంద్రం అంతటా ఉండి పరిధి ఎక్కడా లేని ఒక అనంత వృత్తం భగవంతుడు. కేవలం ఆలోచించడం కాదు, ఆచరణ ముఖ్యం. అది ఇప్పుడే ప్రారంభించాలి తప్ప రేపటికి వాయిదా వేసుకోకూడదు. కొంతమందిని ఎంతకాలమైనా మోసగించొచ్చు, అందరినీ కొంతకాలం పాటు మోసగించొచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసగించడం అసాధ్యం. కొంతమంది డబ్బుకు యజమానులైతే మరికొంతమంది దానికి దాసులు. కొత్త స్నేహితులు లభించగానే పాత స్నేహితుల్ని మర్చిపోకూడదు. కొన్ని సందర్భాల్లో మాటలే వెండి, మౌనమే బంగారం. కొన్ని సమయాల్లో నువ్వు ఎదుటివారికి గౌరవం ఇవ్వడమే నీ గొప్ప విరాళంగా అవుతుంది. కోపం తప్పిదంతో ప్రారంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది. కోపాన్ని జయించలేని వాడికి ఇతరుల సామర్థ్యలోపాన్ని విమర్శించే హక్కు ఉండదు. కోప్పడటం తేలికే, కానీ సరైన వ్యక్తిపై సరైన స్థాయిలో సరైన సమయంలో
సత్ప్రయోజనం కోసం సరైన పద్ధతిలో కోపగించుకోవడం అంత తేలికైన పనేమీ కాదు. కోరి కష్టాలు తెచ్చుకోకూడదు. వాటంతట అవే వస్తే సర్వశక్తులు ఒడ్డి ఎదుర్కోవాలి. కోరికలు తీర్చుకునేందుకు, పనులు సానుకూలమయ్యేందుకు దైవాన్ని కొలిచే భక్తి కాదు. మనస్సును దైవమందు నిలపటానికి చేసే ప్రయత్నమే భక్తి. కోరికలు మన జేబులోని నాణేల వంటివి. అవి పెరిగిన కొద్దీ భారం అధికమవుతుంది. కోరికలు తీరటంతో సంతోషం కలగదు, కొత్త కోరికలు పుడతాయి. కనుక సంతోషం అనేది సంతృప్తి పడటంలో ఉంది కానీ కోరికల్ని తీర్చుకోవడంలో కాదు. కోరిన దాన్ని నీతిగా గడించి నియమంగా జీవించడమే ఉత్తమ జీవితం. క్రమశిక్షణ గలవారినే విజయం ఎక్కువగా వరిస్తుంది. క్రోధం, గర్వం, సంతోషం, సిగ్గు, అభిమానం ఈ గుణాలు ఎవరినైతే పురుషార్థాల నుంచి దూరం చేయవో అతడే మంచి మనిషి. క్షణికమైన శత్రువులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల శాశ్వతంగా శాంతిని దూరం చేసుకుంటారు. క్షమాశీలుడు లోకాన్ని జయిస్తాడు. క్షమించడం, క్షమాపణ పొందటం ఒక నాణ్యానికి రెండు వైపులు. వాటి మధ్య సమన్వయం సాధించడమే ముఖ్యమైన కర్తవ్యం. గడిచిన దానికి, గడపబోయే దానికి చింతించకుండా వర్తమానాన్ని ఆలోచించేవాడు అభివృద్ధిని సాధిస్తాడు. గతం గురించి దుఃఖించడం, భవిష్యత్తును గురించి భయపడటం చేయరాదు. అందువల్ల వర్తమానంలో మనశ్శాంతి కరువవడమే తప్ప ఎలాంటి ప్రయోజనము ఉండదు. మరిన్ని సుభాషితాలు మరో ఎపిసోడ్లో విందాం.